అది 2018 ఫిబ్రవరి 1. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ని ప్రకటించారు. ఈ బడ్జెట్ని ప్రకటించిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇలా ప్రతి సంవత్సరం కేంద్రం బడ్జెట్ రిలీజ్ చేసిన ప్రతిసారి ఈ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు మా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, మా రాష్ట్ర ప్రజల సంపదను కేంద్రం దోచుకుంటుందని విమర్శిస్తూ ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయం కారణంగా 2018 మార్చి 17న డిఎంకే లీడర్ ఎంకే స్టాలిన్ సౌత్ ఇండియాని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడాన్ని ఆమోదిస్తూ ప్రత్యేక దేశానికి నా మద్దతు ప్రకటిస్తున్నా అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లో ఆయన ప్రకటించిన ప్రత్యేక దేశమే ద్రవిడ నాడు. అయితే ద్రవిడ నాడు అనే ప్రత్యేక దేశం కాన్సెప్ట్ ఇప్పటిది కాదు. మన దేశానికి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ పరిపాలన కాలం నుండే ఈ కాన్సెప్ట్ వాడుకలోకి ఉంది. అయితే సౌత్ ఇండియాని ప్రత్యేక దేశంగా ఎందుకు కోరుకుంటున్నారు, అందుగల కారణాలు ఏంటి, అసలు సౌత్ ఇండియా ప్రత్యేక దేశంగా ఏర్పడితే అప్పుడు జరిగే ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, అండ్ దేశం విడిపోవడం వల్ల సౌత్ ఇండియాకి కలిగే లాభాలేంటి, నష్టాలేంటి అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్, సౌత్ ఇండియా భారతదేశం నుండి విడిపోవడానికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి సౌత్ ఇండియన్స్ ఆర్ అసురాస్. రీజన్ ఏంటి అనే దాని గురించి తర్వాతి వీడియోలో చెప్తాను. బట్ మన ఇండియాలో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ హిందూసే ఉంటారు. అండ్ అందులోనూ సౌత్ ఇండియాలో 84% హిందూస్, 7% ముస్లిమ్స్, 3% క్రిస్టియన్స్ అండ్ 6% అదర్ రిలీజియస్ వాళ్ళు ఉన్నారు. లెక్కల్లో కొంచెం తేడా ఉండొచ్చు, బట్ సౌత్ ఇండియాలో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ హిందూసే ఉన్నారు. అయినా కూడా హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉన్న నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ని అసురులు అంటే రాక్షసులు అని అంటారు. సౌత్ ఇండియన్స్ అంటే వారికి చిన్న చూపు, చులకన. ఇదొక్కటే కాదు, ఇప్పటిదాకా మన భారతదేశాన్ని 15 మంది ప్రధానమంత్రులు, 14 మంది రాష్ట్రపతులు పరిపాలించారు. ఈ 15 మంది ప్రధానమంత్రులలో 13 మంది నార్త్ ఇండియా నుంచి ఉంటే కేవలం 2 మాత్రమే సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రులు అయ్యారు. అందులో పివి నరసింహారావు గారు 5 సంవత్సరాల పాటు పరిపాలిస్తే దేవగౌడ కేవలం 1 సంవత్సరం మాత్రమే పరిపాలించారు. అండ్ 14 మంది రాష్ట్రపతులలో 7 నార్త్ ఇండియా నుంచి ఉంటే 7 సౌత్ ఇండియా నుంచి ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉన్న సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్ లో కూడా సౌత్ ఇండియా నుంచి చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అండ్ క్రీడా రంగాల్లో కూడా నార్త్ ఇండియన్స్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. రాయుడు లాంటి అద్భుతమైన బ్యాట్స్మెన్స్ ఉన్నా కూడా 1-2 అవకాశాలు ఇచ్చి పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే సౌత్ ఇండియన్స్ అంటే చిన్న చూపు. అందుకే సౌత్ ఇండియాని సపరేట్ దేశంగా కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రిటిషర్స్ ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా నార్త్ ఇండియాలో ఉండే ఆరియన్స్ అంటే బ్రాహ్మిన్స్ని బయట దేశం నుండి వచ్చారని, నాన్ లోకల్స్ అని, ద్రవిడియన్స్ మీరు లోకల్స్ అసలైన ఇండియన్స్ అని, అలాంటి మీ మీదనే వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారని చెప్పడమే కాకుండా అది ప్రూవ్ చేయడానికి బ్రిటిషర్స్ కేవలం బ్రాహ్మిన్స్కి మాత్రమే వెస్టర్న్ ఎడ్యుకేషన్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ సివిల్ సర్వీసెస్లో ఎగ్జామ్ రాయడానికి కూడా కేవలం బ్రాహ్మిన్స్కి మాత్రమే అవకాశాలను ఇచ్చారు. అలా 1920 వరకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో 70% ఉద్యోగస్తులు కేవలం బ్రాహ్మిన్స్ మాత్రమే ఉన్నారు. అలా బ్రిటిషర్స్ బ్రాహ్మిన్స్కి మరోసారి ఉన్నత స్థానాన్ని కల్పించి మళ్ళీ కుల విభేదాలకి కారణమయ్యారు. అండ్ తర్వాత తమిళనాడులో పెరుగుతున్న బ్రాహ్మిన్స్ డామినేషన్ని అడ్డుకోవడానికి జస్టిస్ పార్టీని స్థాపించి ప్రజల మద్దతును కూడగట్టుకుని ఎలక్షన్స్లో గెలిచారు. అండ్ తర్వాత నాన్ బ్రాహ్మిన్స్కి కూడా వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ ఉద్యోగ అవకాశాలని కల్పించి వారిని కూడా పైకి తేవడానికి ప్రయత్నించారు. అలా కుల విభేదాల నుంచి మొదలైన ఈ గొడవ మెల్లమెల్లగా దేశ విభజన వరకు సాగింది. మొదట్లో ఈ విభజనలో ఓన్లీ తమిళనాడు మాత్రమే ఉండేది. బట్ తర్వాత మిగతా రాష్ట్రాల మద్దతును కూడా కూడగట్టుకొని ప్రత్యేక దేశం కోసం పోరాడారు. అయినా కూడా ఆ పోరాటాల్ని అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ చాప కింద నీరులో అణచివేసింది. ఎలా అంటే 1956లో భాష ప్రాతిపదికన మరోసారి రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. అందువల్ల భాష ప్రాతిపదికన ఏర్పడ్డ ఆంధ్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు అన్నాదురై హయాంలో ద్రవిడ నాడు దేశం ఏర్పడితే తమిళ్స్ డామినేషన్ పెరుగుతుందని ఈ పోరాటాన్ని మధ్యలోనే వదిలేశాయి. అండ్ 1962లో ఇండో చైనా యుద్ధం తర్వాత 1963లో జవహర్లాల్ నెహ్రూ అన్ని రకాల విభజన ఉద్యమాలపై బ్యాన్ వేశారు. సో అప్పటి నుండి ప్రత్యేక దేశం కోసం జరిగే విభజన ఉద్యమాలు అనేవి నెమ్మదిగా కనుమరుగైపోయాయి. థర్డ్ అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే 14th ఫైనాన్స్ కమిషన్ రూల్స్. ఈ 14th ఫైనాన్స్ కమిషన్ రూల్ ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రాలకు బడ్జెట్ని కేటాయించబోతున్నట్లు ప్రకటించింది. దాంతో 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయించబోయే బడ్జెట్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే 1971 జనాభా లెక్కల ప్రకారం ఇండియా జనాభా కేవలం 54 కోట్లు. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం 121 కోట్లు. అంటే 1971లో సౌత్ అండ్ నార్త్ ఇండియాలో జనాభా ఆల్మోస్ట్ సేమ్గానే ఉండేది. బట్ 1971 తర్వాత జనాభా విపరీతంగా పెరగడం మొదలైంది. సో పెరుగుతున్న జనాభాని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను చేపట్టింది. లైక్ మేమిద్దరం మాకిద్దరు, ఇద్దరు వద్దు ఒకరే ముద్దు లాంటి కార్యక్రమాలు. సో దీని మీద నార్త్ ఇండియాలో సరైన అవేర్నెస్ లేక 1971లో 27 కోట్లు ఉన్న జనాభా కాస్త 2011 నాటికి 97 కోట్లకు పెరిగింది.
అంటే ఆల్మోస్ట్ 4 రెట్లు పెరిగింది. బట్ సౌత్ ఇండియాలో సరైన అవేర్నెస్ ఉండడం వల్ల 27 కోట్లు ఉన్న జనాభా కాస్త 24 కోట్లకు పడిపోయింది. అంటే సగటు దేశ జనాభా పెరుగుదల 2.1% నుండి 1.7%కి పడిపోయింది. సో 2011 జనాభా లెక్కల ప్రకారం బడ్జెట్ని కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు విపరీతమైన నష్టం జరుగుతుందనే 1971 జనాభా లెక్కల ప్రకారమే బడ్జెట్ని కేటాయించాలని సౌత్ ఇండియా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు విపరీతమైన నష్టాన్ని కలగజేసింది. ఎలా అంటే తమిళనాడు సౌత్ ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ స్టేట్. తమిళనాడు సగటు ఒక మనిషి సంవత్సరానికి 18,500 రూపాయలు కేంద్రానికి ట్యాక్స్ పే చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుండి సగటు మనిషికి 6,200 రూపాయలు మాత్రమే సబ్సిడీస్ అండ్ పథకాల నుంచి అందుతుంది. అదే బీహార్లో సగటు ఒక మనిషి 7,200 రూపాయలు ట్యాక్స్ పే చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి బీహార్కి సగటు ఒక మనిషికి 32,000 రూపాయలు సబ్సిడీస్ అండ్ స్కీమ్స్ నుంచి అందుతుంది. అంటే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తున్న దానికంటే 5 టైమ్స్ ఎక్కువ మనీని బీహార్కి కేటాయిస్తుంది. ఇలా సౌత్ ఇండియా నుంచి ఎక్కువ ట్యాక్సెస్ని తీసుకొని నార్త్ ఇండియాలోని స్టేట్స్ని డెవలప్ చేస్తుంది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఏ రాష్ట్రమైనా మన దేశమే కదా, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎలాగో డెవలప్డ్ స్టేట్స్ కాబట్టి మిగతా రాష్ట్రాలను కూడా డెవలప్ చేయాలి కాబట్టి అందుకే వారికి కొంచెం ఎక్కువ కేటాయిస్తున్నాం, మీకు కొంచెం తక్కువ ఇస్తున్నాం అంటుంది. అది నచ్చకనే తమిళనాడు ఎప్పటి నుండో సౌత్ ఇండియాని సపరేట్ దేశంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంది. ఎప్పుడు ప్రత్యేక దేశం కోసం తమిళనాడు ఒక్కటే పోరాడింది కాబట్టి ఆ ఉద్యమం పెద్దగా కనబడడం లేదు. బట్ తమిళనాడుకి మిగతా దక్షిణాది రాష్ట్రాలు కూడా మద్దతు ఇస్తే అప్పుడు ఉద్యమం ఉధృతం అవుతుంది. ఒకవేళ ఈ ఉద్యమం కనుక ఉధృతం అవుతే సౌత్ ఇండియా సపరేట్ దేశంగా ఏర్పడుతుందా అంటే ఎస్, ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎందుకంటే అన్యాయం ఉన్న చోటే ఉద్యమం ఉద్భవిస్తుంది. ఎగ్జాంపుల్గా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పార్టీషన్ని తీసుకోండి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళను చులకనగా చూడడం, ఆర్థికంగా వారిని బలహీనపరచడం, వారి ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని హరించడం వల్లనే ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం జరిగింది. ఇండియా సపోర్ట్ చేయడం వల్ల బంగ్లాదేశ్ యుద్ధాన్ని గెలిచి ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్తో ఎలా అయితే వ్యవహరించిందో సేమ్ నార్త్ ఇండియన్స్ కూడా సౌత్ ఇండియన్స్తో అలానే వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఈ వ్యవహారం కనుక ముదిరి పెద్దగైతే సౌత్ ఇండియా ప్రత్యేక దేశంగా ఏర్పడుతుంది అనడంలో ఎలాంటి డౌటే లేదు. సో ఒకవేళ సౌత్ ఇండియా ప్రత్యేక దేశంగా ఏర్పడితే మనకు కలిగే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిస్అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ డిస్అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రత్యేక దేశం ఉద్యమంలో భాగంగా ఈ రెండు ప్రాంతాల మధ్య భయంకరమైన యుద్ధం జరగవచ్చు. సో యుద్ధంలో వేల మంది సైనికులు, అమాయక ప్రజలు చనిపోతారు. ఇరు ప్రాంతాలకి విపరీతమైన ఆస్తి నష్టం జరుగుతుంది. సో యుద్ధంలో చైనా, పాకిస్తాన్లు సౌత్ ఇండియాకి సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే చైనా, పాకిస్తాన్లకి బార్డర్ ఇష్యూస్ కేవలం నార్త్ ఇండియాలో ఉన్న కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలతోనే ఉంది కాబట్టి నార్త్ ఇండియా, సౌత్ ఇండియాకి మధ్య యుద్ధం జరిగితే యుద్ధం గెలిచే ఛాన్సెస్ సౌత్ ఇండియాకి ఎక్కువగా ఉన్నాయి. బట్ అమెరికా నార్త్ ఇండియాకి సపోర్ట్ చేస్తుంది కదా అంటే మేబీ చేయకపోవచ్చు. ఎందుకంటే చైనా దూకుడును అడ్డుకోవడానికి హిందూ మహాసముద్రం ఒక స్ట్రాటజిక్ ఏరియా. సో అది సౌత్ ఇండియా పరిధిలోకి వస్తుంది కాబట్టి మిగతా దేశాలు తటస్థంగా ఉండొచ్చు. బట్ చైనా, పాకిస్తాన్లు మాత్రం తప్పకుండా వేలు పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ యుద్ధం తర్వాత రెండు హిందూ ప్రాంతాలు బద్ద శత్రు దేశాలుగా మారిపోతాయి. అండ్ సౌత్ ఇండియాకి మేజర్ వాటర్ సోర్సెస్ నది జలాలే కాబట్టి సౌత్ ఇండియా వాటర్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సౌత్ ఇండియా రక్షణ శక్తి బలహీనంగా ఉండడం వల్ల చాలా మంది ఉగ్రవాదులు సముద్రం మీదుగా చొరబడవచ్చు. సో దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ జాతీయ విపత్తుల సమయంలో తక్షణ నిధులు కానీ మద్దతు కానీ లభించకపోవచ్చు. ఆహార ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా అన్ని రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు, భాషలు చాలా విభిన్నంగా ఉన్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాలు తమ ఆధిపత్య కోసం పోరాడతాయి. అండ్ దేశంలో అస్థిరత అనేది ఏర్పడుతుంది. అలాగే పరిమిత సహజ వనరుల కారణంగా దేశం ఎల్లప్పుడూ ఇతరులపై ఆధారపడి ఉంటుంది. అండ్ దేశంలో అవినీతి కూడా పెరుగుతుంది. సో ఇది డిస్అడ్వాంటేజెస్. అండ్ అడ్వాంటేజెస్ వచ్చేసి సౌత్ ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేశంగా అవతరిస్తుంది. అండ్ సౌత్ ఇండియా భారతదేశ జనాభాలో 20%, భారతదేశ భూభాగంలో 20%, కానీ భారతదేశ జీడిపిలో 35%. సౌత్ ఇండియా రాష్ట్రాల జీడిపి జాతీయ సగటు జీడిపి కంటే ఎక్కువ. అండ్ సౌత్ ఇండియా $1 ట్రిలియన్ ఎకానమీతో స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, సౌదీ అండ్ టర్కీ దేశాలను కూడా వెనక్కి నెట్టి వరల్డ్స్ 17th బిగ్గెస్ట్ ఎకానమీ ఉన్న కంట్రీగా అవతరిస్తుంది. అండ్ సౌత్ ఇండియాలో అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉంది కాబట్టి స్కిల్డ్ అండ్ చీప్ లేబర్స్ ఎక్కువగా దొరుకుతారు. సో పెద్ద పెద్ద కంపెనీస్ సౌత్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతాయి. అండ్ మంచి ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ హెల్త్ కేర్ వంటి విషయాల్లో సౌత్ ఇండియా ముందంజలో ఉంది కాబట్టి భారతదేశంలో ప్రతి 2 వైద్యులలో ఒకరిని అండ్ ప్రతి 5 ఇంజనీర్స్లలో ఒకరిని సౌత్ ఇండియా ఉత్పత్తి చేస్తుంది. అండ్ అలాగే భారతదేశ ఎగుమతుల్లో 35% దక్షిణాది రాష్ట్రాల నుండే ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ విదేశీ మారక ద్రవ్యంలో కూడా దక్షిణాది రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి.
అలాగే భారతదేశ తీర ప్రాంతంలో 75% దక్షిణాన ఉంది కాబట్టి భారతదేశం యొక్క 555 మిలియన్ టన్స్ కార్గోలో 47% దక్షిణాది నౌకాశ్రయాల నుండి నిర్వహించబడుతుంది. అండ్ మరీ ముఖ్యంగా హిందూ మహాసముద్రం భౌతికంగా వ్యూహాత్మకంగా ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉందో మనందరికీ తెలిసిందే. అండ్ దేశీయ పర్యాటక రంగంలో 50% దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంది. మెయిన్గా తమిళనాడు దేశీ అండ్ విదేశీ పర్యాటక రంగంలో అగ్రస్థానంలో ఉంది. అండ్ సాంస్కృతిక చారిత్రక గుర్తింపును కలిగి ఉంది కాబట్టి సౌత్ ఇండియా దేశంగా ఏర్పడితే అతి కొద్ది కాలంలోనే ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాలలో ఒకటిగా నిలుస్తుంది. అయితే ఇవన్నీ చెప్పడానికి గల రీజన్ ఏంటంటే భారతదేశం సౌత్ ఇండియా నార్త్ ఇండియాగా విడిపోవాలని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ పై ఏ విధంగా చిన్న చూపు వివక్ష చూపుతుందో చెప్పడమే నా ఉద్దేశం. ఏదేమైనా మనం అంతా ఇండియన్స్, ఎంతో మంది వీరుల త్యాగ ఫలితమే మన భారతదేశం కాబట్టి అందరం కలిసి ఉంటేనే మంచిదనేది నా ఒపీనియన్. అండ్ మీ ఒపీనియన్ ప్రకారం సౌత్ ఇండియా విడిపోతే మంచిదా లేదంటే కలిసి ఉంటే మంచిదా అనేది కింద కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.